నమస్కారం, రామరాజ్యం టీవీకి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైన వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే ప్రతి ఒక్కరం ఖచ్చితంగా భాగస్వాములం అవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిసరాలను కనుక మనం గమనించినట్టయితే అసలైన మనం నిర్వర్తించే ధర్మం ఏంటి, మనం ఏం చేస్తే ఈ సమాజానికి మనం సేవ చేయగలుగుతాం, ఇటువంటి విషయాలన్నీ ఆటోమేటిక్గా మన మైండ్లో తడుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం గండిపేట దగ్గరలో ఉన్న ఒక గోశాలకు మనం వచ్చేసాం. ఇక్కడ వేద పాఠశాల ఉంది. వేదాలే కాకుండా ఆ పాఠశాలలో ఇంకా నార్మల్ స్టడీ కూడా ఇక్కడ వీళ్ళకి టీచింగ్ చేయడం కూడా జరుగుతుంది. చూస్తున్నారు కదా, అసలు ఆవులు ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న ఆవు పిల్లలు అయితే ఇందాక ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వేద పాఠశాల విద్యార్థులు, వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకోవటం, వాళ్ళ లోపల కూడా ఈ ఆవులు కలిసిపోయాయి అనమాట. అంటే ఇటు ఆవులు అటు పిల్లలు చాలా చక్కగా ఆడుకోవటం, వాళ్ళంతా ఒక బ్యాచ్ లాగా ఏర్పడింది. అంతేకాకుండా ఆ పిల్లలకి ఏమైనా బాధలు వేస్తే, వాళ్ళకి ఏమైనా వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చి ఏమైనా అంటే వాళ్ళు ఏమన్నా ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు ఈ ఆవులకు చెప్పుకుంటారంట. వాళ్ళ బాధలు విని ఆవులు కూడా ఏడుస్తాయంట. నిజంగా అసలు వినడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు ఈ వేణుగోపాల మందిర గోశాలకు మనం వచ్చినట్టయితే కొన్ని వందల ఆవులు ఇక్కడ ఉన్నాయండి. అంతేకాకుండా మొత్తం ఒక 200-300కు పైగా ఇక్కడ ఆవులు సంరక్షించబడుతున్నాయి. అయితే ఈ ఆవుల కోసం అంటే చాలామంది హైందవులే కానివ్వండి, వేరే ఇతర వాళ్ళు ఎవరైనా సరే గోవులను ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకు కావాల్సిన సాయాన్ని కూడా ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. అయితే చాలా రకాల అంటే ఒక షెడ్ లాగా వేసి అక్కడ ఈ గోవులను సంరక్షించడం జరుగుతుంది. వాటికి కావాల్సిన పోషణకు అంటే వాటికి కావాల్సిన కనీస సౌకర్యాలు కానివ్వండి అందించడం జరుగుతుంది. అయితే ఆవుకు పూజ చేస్తే 33 కోట్ల మంది దేవతలకు పూజించిన ఫలితం వస్తుందని మన పెద్దలు అంటారు. అంతేకాకుండా చాలా శాస్త్రాల్లో గ్రంథాల్లో కూడా మనకు ఎంతోమంది మహర్షులు కూడా రాశారనమాట. అయితే గోవు నుంచి వచ్చే పాలు పెరుగు అంటే పాల పదార్థాలే కాకుండా వాటి నుంచి వచ్చే అంటే ఈ మలమూత్ర విసర్జన ఇటువంటివి ఉంటాయి కదండి, అవి కూడా అంటే వాటి నుంచి కూడా ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేస్తారు. అంటే గోమూత్రం నుంచి కానివ్వండి, ఆవు పేడ నుంచి కానివ్వండి, వీటన్నిటి నుంచి కూడా ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇప్పుడు కాదు అప్పుడున్న గ్రంథాల్లోనే చాలామంది విజ్ఞానులు వాటి నుంచి వచ్చే మెడిసిన్స్ని కూడా రాశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అంటే పూజా కార్యక్రమం కానివ్వండి, లేదా ఇంటిని శుద్ధి చేసే కార్యక్రమం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాల్లో కూడా గోవు మూత్రాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఏంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఈ ఆవు గోమూత్రాన్ని కూడా వాడుతూ ఉంటారు. ఇక గోవు పిడకలకు నుంచి కానివ్వండి, ఆ గోవు పేడ నుంచి కూడా స్కిన్ ఎలర్జీస్కి సంబంధించి అటువంటి కొన్ని మెడిసిన్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క అంశంలోనూ అంటే మనిషి ఆయురారోగ్యాలతో చక్కగా బతకాలంటే గోవును సంరక్షించుకోవటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. గోవులు ఎప్పుడైతే ఈ భూమి మీద సురక్షితంగా సంతోషంగా ఉంటాయో మనిషి కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లల్ని కనుక మనం చూసినట్టయితే ఆవులను వాళ్ళ స్నేహితుల్లాగా భావించి ఆవులతో ఆడుకుంటున్నారని చెప్పాను కదా ఇందాక. ఆవులకు పేర్లు కూడా పెట్టారు. అంటే చిన్న చిన్న లేగదూడలకే కానివ్వండి, పెద్ద పెద్ద ఆవులకే కానివ్వండి, వీళ్ళే ముద్దు పేర్లు పెట్టి ఆ పేర్లతో పిలుస్తున్నారు. వీళ్ళు ఆ పేరు పెట్టి పిలవగానే ఆవులు కూడా రావడం జరుగుతుంది. సరే, నేను మీకు ఇప్పుడు లైవ్లో నేను మీకు చూపిస్తా. నీవు ఆవులతో ఆడుకుంటావా? ఏమని పేరు పెట్టుకున్నావు? మేము లక్ష్మి. పిలువ ఒకసారి, మీరు మీ ఆవుని పిలవండి.
సీత సీత ఇంకో ఆవు పేరేంటి? బిట్టు బిట్టు. సరే, ఇప్పుడు మన రామరాజ్యం టీవీ ప్రేక్షకుల కోసం మీరందరూ మీ మంచి వాయిస్ తోని ఒక శ్లోకం వినిపించండి. ఈ శ్లోకం విన్న తర్వాత వీడియో గేమ్స్ ఆడుకునే పిల్లలు చాలా మంది ఉంటారు కదా, అందరు మీలాగా ఉండరు కదా, మీరు అందరు హీరోస్, అవునా కాదా? సరే, ఒక శ్లోకం వినిపించండి అందరూ. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేదినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యాయ శోబలం చందనం వేదలం లోకే చందనాదపి చందన. మన ఇంట్లో ఎక్కడ దాకానే ఎందుకండి, మన ఇంట్లో కానివ్వండి, మన చుట్టుపక్కల ఇళ్లలో కానివ్వండి, మన రిలేటివ్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క పిల్లలు చూసుకున్నట్టయితే మొబైల్కి అతుక్కుపోతున్నారు. వాళ్ళే యూట్యూబ్ ఛానల్స్ అని, ఏవో షార్ట్స్ అని, లేదా వీడియో గేమ్స్ అని, పబ్జీ అని, ఇంకేంటో అని అసలు మొబైల్లోకి అతుక్కుపోతున్నారు. పేరెంట్స్ చెప్పినట్టు వినట్లేదు. వాళ్ళకు ఒక ఫ్రెండ్షిప్ అంటే తెలీదు, సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలీదు, దేవుడు అంటే తెలీదు. అసలు వాళ్ళు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అది మొబైల్ తయారు చేసినోడి మిస్టేకా, లేకపోతే పేరెంట్స్ మిస్టేకా, ఎవరు మిస్టేక్ అనేది తెలియదు. కానీ అటువంటి పిల్లల్ని ఒక్కసారి తీసుకొచ్చి ఇక్కడ చూపియండి. అసలు నిజంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంటే పిల్లలకు ఖచ్చితంగా తెలియాలి ఈ టైంలో. ఎందుకంటే రాను రాను మరుగున పడిపోతుంది. ఇటువంటివన్నీ పిల్లలకు తెలియచేయాల్సిన ఖచ్చితమైన బాధ్యత పేరెంట్స్కి ఉంది. అంతేకాదు విద్యను అభ్యసించే టీచర్స్కి కూడా ఉంది కదా. మనకు 5 మహాయజ్ఞాలు పాటించేది ఒక విధానం ఉంది. దాన్నే పంచమహాయజ్ఞాలు అంటాం. మొదటిది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే పరమాత్మను ధ్యానం చేయడము, ఇంకా ప్రాణాయామము, ఇవన్నీ ఏదైతే ధ్యాన విషయాలు ఉన్నాయో అది బ్రహ్మయజ్ఞం. సంధ్య చేయడం కూడా బ్రహ్మయజ్ఞమే. సో బ్రహ్మయజ్ఞం తర్వాత దేవయజ్ఞం చేస్తాం. దేవయజ్ఞం అంటే దేవతలు అంటే ఏదైతే పంచదేవతలు ఉన్నారో, ప్రకృతి దేవతలు ఉన్నారో, అగ్ని, వాయు, జలము, ఆకాశము, పృథివీ, ఇవన్నీ పంచభూతాలు ఏవైతే ఉన్నావో పంచదేవతలు వాళ్ళు. సో ఈ పంచదేవతల యొక్క పుష్టి గురించి మనం యజ్ఞం చేస్తాం. ఇందులో యజ్ఞంలో ఏదైతే ఆవు నెయ్యి వేస్తామో, ఇంకా యజ్ఞంలో ఏదైతే ఔషధాల యొక్క సామగ్రి వేస్తామో అది ప్రకృతిని శుద్ధం చేసేటటువంటి శక్తి ఉన్నటువంటిది. అందుకే మన వాళ్ళు దీనిని యజ్ఞంను ఒక అనివార్యమైన అంగం లేక తీసుకున్నారు. దేవయజ్ఞము ప్రతి ఒక్కరూ ఒకవేళ చేస్తే ఈ లోకంలో ఈరోజు ప్రకృతి గురించి ఏదైతే ఆలోచిస్తున్నామో, పొల్యూషన్ అని ఏదైతే అంటున్నామో, ఈ పొల్యూషన్ కావడానికి కారణం ఏంటిదంటే అన్ని అశుద్ధే వదులుతాం మనం. మన మలమూత్రాలతోని, కండ్లతోని, నాసికతోని, ప్రతి దగ్గర ప్రతి వస్తువు నుంచి మనది అశుద్ధే వదులుతాం. తీసుకుంటాం ఏంటిది, మంచి గాలి తీసుకుంటాం, మంచి అన్నం తింటాం, మంచి నీళ్ళు తాగాలనుకుంటాం. సో అన్నీ మంచి తీసుకుంటాం, అన్నిటినీ పొల్యూటెడ్ చేసి పనిచేస్తాం. మన రుచులు ఇది సత్యం తెలుసుకొని ఏం చేసిండ్రంటే ఈ అశుద్ధిని నివారణ చేయాలంటే యజ్ఞం చేయాలి. సో ఆ యజ్ఞం ద్వారా ఏదైతే మన ద్వారా అశుద్ధి జరుగుతుందో అది కూడా నివారణమవుతుంది. అదేవిధంగా మన ప్రకృతి నుంచి మనకు మళ్ళీ మంచి వైభవమైనటువంటి ప్రకృతి మిగిలిపోయి ఉంటుంది. సో ఎప్పుడు ప్రకృతికి హాని కాదు. ఈరోజు ఇంత చదువుకున్న సమయంలో కూడా ఎవరైతే అందరూ మేము చాలా చదువుకున్నామని అనుకుంటున్నామో దానికి సర్టిఫికేట్ ప్రకృతి ఇవ్వాలి, మనుషులు కాదు ఇచ్చేది. మనం విద్వాంసులం ఉన్నాము, జ్ఞానవంతులం ఉన్నామని ఎవరు చెప్పాలంటే ప్రకృతి చెప్పాలి. ప్రకృతి చెప్తుంది నువ్వు భూమి పాడు చేసుకున్నావు, నువ్వు చదువుకోలేదంటే. జలం అంటుంది నువ్వు జలమును పాడు చేసుకున్నావు, నువ్వు చదువుకుంటే జలం పాడు చేసేవాడు ఒక. వాయువు అంటది నువ్వు వాయువును పాడు చేసుకున్నావు, నువ్వు చదువుకోలేదంట.
అట్లనే ఏదైతే ఆకాశతత్వం సౌండ్ సిస్టమ్ శబ్దం ఉందో అది కూడా పాడు చేసుకున్నాము. అప్పుడు శబ్దం కూడా ఆకాశం అంటది నువ్వు చదువుకోలేదంటే. చదువుకుంటే ఏమయ్యేది ఉండే అంటే మనము మన ప్రకృతిని రక్షించుకునే వాళ్ళం ఉండేది. ప్రకృతిని రక్షించుకుంటేనే మనం రక్షింపబడతాం. ప్రకృతి పాడైతే మనం రక్షించుకునే అవకాశమే లేదు. అందుకే వేదం ఒక మంచి మంత్రం చెప్తుంది. వసో పవిత్రమసి ద్యౌరసి పృథివ్యసి మాతరిష్వనో ఘర్మోసి విశ్వధా అసి పరమేణ ధామ్నా ద్రుంహస్వ మా పార్మాతే యజ్ఞపతిర్వార్షి. వసుర్వై యజ్ఞ, వసు అంటే యజ్ఞం. వసో పవిత్రమసి, ఓ యజ్ఞమా నువ్వు పవిత్రం చేసేదాను. వసో పవిత్రమసి ద్యౌరసి ద్యూలోకంను కూడా పవిత్రం చేస్తావు. పృథివ్యసి పృథ్వీని కూడా పవిత్రం చేస్తావు. విశ్వధా అసి సమస్తమును నువ్వు పవిత్రం చేసి ధారణ చేసేదాను. పరమేణ ధామ్నా ద్రుం హస్వ మాహ్వార్మాతే యజ్ఞపతిర్ ప్రార్థిత్. ఈ లోకంలో ఏదైతే జీవన తత్వం ఉందో అది పరమధామం వరకు నీకు సహకరించేటటువంటిది ప్రకృతి. ప్రకృతి లేకుండా మనం ఒక క్షణం జీవించాలి. నీ శరీరమే ఒక ప్రకృతి అసలు. సో అటువంటి ప్రకృతిని మనము వదిలేసేసి దానికి ఇంత హాని చేయడం నేర్చుకున్నాం, కానీ దానికి ఎట్లా శుద్ధి చేయాలో అది నేర్చుకోలేదు. ఈరోజు బయోడైవర్సిటీ పేరు మీద ఎన్నో సమావేశాలు అవుతున్నాయి, కానీ సమావేశాలలో వచ్చిన సమాధానాలు ఏవి లేవు. కానీ మన ఋషులు ఈ సమాధానం మనకు ఎప్పటి నుంచో ఇచ్చారు. మనకు బ్రహ్మయజ్ఞం ద్వారా మన ఆంతరిక శుద్ధి అవుతుంది, ప్రకృతి శుద్ధేమో దేవయజ్ఞం ద్వారా అవుతుంది. కాబట్టి ఈ యొక్క పరంపర ఏదైతే ఉందో మనది, ఋషి పరంపర ఏదైతే ఉందో, వేద పరంపర ఏదైతే ఉందో ఒక వైజ్ఞానిక పరంపర. ఈరోజు విజ్ఞానం లేదని అనొచ్చు, ఎందుకంటే ప్రకృతి నిరూపిస్తుంది కాబట్టి. విజ్ఞానమే ఉంటే ఇంత హాహాకారం ఇంత అంధకారం ఉండేది కాదు, ఇంత ప్రాణికోటికి హాని చేసేటటువంటి స్థితి ఉండేది కాదు. కాబట్టి యజ్ఞము అనివార్యమైనటువంటిది. ప్రతి ఒక్కరు యజ్ఞం చేసేవాళ్ళు. మనము కూడా ప్రతిరోజు యజ్ఞం చేస్తే దాని నుంచి ఎంతో లాభం కాగలుగుతుంది. ఈరోజు మనకు ఎంతోమంది ఈ విషయం మీద ఆలోచించిన రష్యన్ డాక్టర్ ఒకైనా డాక్టర్ షిరోవిచ్ అని, అతను ఈ యజ్ఞం ఎందుకు చేస్తారు ఈ భారతీయులు భూపాల్ కాండం అప్పుడు ప్రతి దగ్గర ఆ గ్యాస్ రిలీజ్ అయినాక, ఎక్స్ప్లోజన్ అయినాక చాలా నష్టమైంది, ఇప్పుడు కూడా నష్టమవుతుంది. కానీ ఆ సమయంలో ఒక ఇంట్లో యజ్ఞం చేస్తుంటుంటే ఆ ఇంటికి ఏం ప్రభావం కాలేదు. అది ప్రతి న్యూస్ ఛానల్ చెప్పింది, ప్రతి న్యూస్ పేపర్ రాసింది. మన దేశస్తులకు మట్టుకు అది ఏం పెద్ద ప్రభావితం చేయలేదు, కానీ బయటి దేశస్తులకు చాలా ప్రభావితం చేసి 5 కంట్రీస్ రష్యా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇటువంటి దేశాలు ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అని ఒక పెద్ద సంస్థలు పెట్టుకున్నారు. ఈ భారతీయుల ఇది ఏదైతే విధి విధానం ఉందో అది చాలా వైజ్ఞానికంగా ఉన్నది అని తెలుసుకున్నారు ఒక్క ఇంటి యొక్క పరిణామంతో. సో ఆయన డాక్టర్ షిరోవిచ్ దీని మీద రీసెర్చ్ చేసి ఏం తెలుసుకుందంటే, ఏదైతే ఆవు నెయ్యి ఉందో అగ్నిలో వేయగానే అది ఫస్ట్ అసిటిలిన్ గ్యాస్ వదులుతుంది. అసిటిలిన్ గ్యాస్ ఏం చేస్తుందంటే పొల్యూషన్ను దూరం చేస్తుంది. రెండోది ఎథిలిన్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, అది హార్మ్ఫుల్ బ్యాక్టీరియాను నివారణ చేస్తుంది. ఈరోజు కూడా మనం ఆపరేషన్ థియేటర్స్లో ఆపరేషన్ కాకముందు ఎథిలిన్ ఆక్సైడ్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. మూడోది ప్రాప్లిన్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ప్రాప్లిన్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే మేఘాలను తయారు చేస్తుంది, వర్షం కురిపిస్తుంది. అందుకే యజ్ఞో భవంతి పర్జన్య, యజ్ఞాత్ భవంతి పర్జన్య అని మనకు భగవద్గీతలో చెప్పింది. యజ్ఞంతోనే మేఘాలు తయారవుతాయి. ఈరోజు చదువుకున్న వాళ్ళు ఇటువంటి వాటిని అన్నిటిని విలువ చేయక యజ్ఞంతో మేఘాలు ఎట్లా తయారవుతాయి అని వాళ్ళు రాసుకున్నారు. కానీ ఈయన చాలా యజ్ఞంతో ప్రాప్లిన్ ఆక్సైడ్ వస్తుంది కాబట్టి దాంతో మేఘాలు తయారవుతాయి. ప్రతి ఇంట్లో యజ్ఞం చేసినప్పుడు ప్రతి ఇంటి నుండి ఇన్ని ఉపకారాలు అయ్యేది. లాస్ట్ డే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఒక 100 గ్రామ్స్ ఆవు నెయ్యి చేస్తే 1 టన్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని రాసినారు. సో ఈ ఒక్కటి యజ్ఞంతో ఎన్ని ఉపకారాలు జరుగుతాయి. ఆయన రాసిన ఈ కొన్ని ప్రాపర్టీస్తోని కూడా అన్ని సమాధానాలు కనిపిస్తాయి మనకు. కాబట్టి యజ్ఞము ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు, దాంతో ప్రతి ఇంట్లో శుద్ధి జరిగేది. మనం ఎంత మంచిగా ఫినాయిల్తో కడిగినా ఏం కడిగినా ఈ వాతావరణం శుద్ధి చేసుకోలేము, కానీ యజ్ఞంతో మటుకు వాతావరణం శుద్ధి చేసుకుంటుంది.
నిజంగా అసలు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ప్లేస్కి రావాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురండి. ఎందుకు చెప్తున్నానంటే అసలు వాళ్ళకి నేచర్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, వేదాలంటే ఏంటో తెలియదు, అసలు వేద పాఠశాల అంటే ఏంటి, అసలు అక్కడ ఏం నేర్పిస్తారు అనేది తెలియదు, ముఖ్యంగా గోవుల గురించి వాళ్ళకి ఏం తెలియదు. అసలు ఇటువంటి అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లలకు ప్రతి ఒక్కటి నేర్పించవచ్చు. ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏం లేదు, ఆటోమేటిక్గా ఈ పరిసరాలను చూసిన తర్వాత పిల్లలకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, మమ్మీ ఇదేంటి, డాడీ ఇదేంటి అని అడుగుతారు. అసలు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. స్వచ్ఛమైన గాలి, అందమైన వాతావరణం, చుట్టూ చెట్లు, అంటే లైక్ ఒక అటవీ ప్రాంతం లాగా మనకు కనిపిస్తుంది. అంతేకాదు గాలిలో చుట్టూ గోశాల అంటే గోవులు ఉండేసరికి కూడా వాటి నుంచి వచ్చే పరిమళం కూడా గాలిలో ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా మనకు అందిస్తుంది అనమాట. చాలా చక్కగా ఉందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్. సరే, మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలతో మాట్లాడదాం. హాయ్ నాని. హాయ్. హాయ్ అంటారా శ్రీరామ్, జై శ్రీరామ్ అంటారా? జై శ్రీరామ్. మరి నేను హాయ్ అంటాను, హాయ్ అన్నా. నేర్చుకుంటున్నావా వేదాలు ఇక్కడ? అవునక్క, ఇప్పుడే వచ్చాం. ఏం నేర్చుకున్నావు? నువ్వు నేర్చుకుంది ఒకటి చెప్పు నాకు. మేము ఈ రోజే వచ్చాం. ఇవాళనే జాయిన్ అయినావా నువ్వు? నేను కూడా. మీరందరు ఇవాళనేనా? నువ్వు 10 days అయింది. 10 days అవుతుందా? 10 daysలో ఏం నేర్చుకున్నారు? ఒకటి శ్లోకం చెప్పండి ఇద్దరు కలిసి. మాతా శత్రు పితా వైరి ఏన బాలన పాటితః నా శోభంతే సభా మధ్యే హంస మధ్యే భగోయత. ఇంకేం నేర్చుకున్నారు? అగ్నిమీలే పురోహితై యజ్ఞస్య దేవ మృత్విజం ఓతారం రత్నధాతమం. నిజంగా అంటే ఎవరైనా పిల్లలు ఇంట్లో ఉండి అల్లరి చేసే వాళ్ళు, అసలు ఎంత చెప్పినా వినని వాళ్ళు ఉంటారు చూడండి. అన్నన్ని లక్షలు పెట్టి ఆ హాస్టల్లో జాయిన్ చేయించే బదులు తీసుకొచ్చి ఇక్కడ ఈ పాఠశాలలో జాయిన్ చేయించినట్టయితే వాళ్ళు కనుక అంటే ఏమంటారు, మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు చూడండి, ఆ విధంగా వాళ్ళు రెడీ అయ్యి మళ్ళీ మీ ముందుకు వస్తారు. ఈ పిల్లల్ని చూస్తే మీకే అర్థమవుతుంది